Hello, welcome back to our channel VIS Tutorials. This is Shravani, your study partner. సో చాప్టర్ 14 స్టాటిస్టిక్స్ క్లాస్ 10లో నుంచి ఇప్పుడు మనం ఇంతకుముందు మీన్ చెప్పుకున్నాం. మీన్ 3 డిఫరెంట్ మెథడ్స్ నేను చెప్పాను. ఫుల్ వీడియోలో ఉంది నా ఛానల్లో. ఒకసారి చూడని వాళ్ళు అది వెళ్ళి ఆ టాపిక్ నేర్చుకొని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేసి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేసేసి మోడ్ నేర్చుకోండి. ఓకే, మోడ్ కాన్సెప్ట్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. మోడ్ అంటే ఏంటి అంటే ఎక్కువ సార్లు రిపీట్ అయ్యేదాన్ని మోడ్ అని అంటారు. అంటే ఎక్కువ సార్లు రిపీట్ అయ్యేదాన్ని. ఎట్లా అంటే ఇక్కడ కింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఆ ఎగ్జాంపుల్ 5, 6, 9, 10, 12 అని ఇట్లా ఉంది కదా. సో ఈ ఎగ్జాంపుల్ ఎక్కువ ఏది రిపీట్ అయింది చూడండి. ఎక్కువ రిపీట్ అయింది ఏంటి? 1, 2, 3, 4, 6 4 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఈ ఎగ్జాంపుల్లో మోడ్ ఏంటి అంటే 6 అన్నమాట. ఇది అన్‌గ్రూప్డ్. ఇది ఏంటి? అన్‌గ్రూప్డ్ దానికోసం. ఇది అన్‌గ్రూప్డ్. ఓకే. మరి గ్రూప్డ్ దానికి ఎట్లా కనుక్కోవాలి అని అంటే ఇన్ ఎ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డిటర్మైన్ ద మోడ్ బై లుకింగ్ ఎట్ ద ఫ్రీక్వెన్సీస్. ఫ్రీక్వెన్సీస్ చూసుకుంటూ మనము మోడ్‌ని క్యాలిక్యులేట్ చేయలేం కదా. సో అయితే ఎట్లా కనుక్కుంటారంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ దేనికి ఉంటదో, ఐ మీన్ టు సే మాక్సిమం ఫ్రీక్వెన్సీ దేనికి ఉంటదో అది మోడల్ క్లాస్. మోడ్ ఆ ఫ్రీక్వెన్సీని ఆ క్లాస్‌ని మోడల్ క్లాస్ అనేసి అని అంటారు. సో మోడల్ క్లాస్ కనుక్కొని దాని నుంచి మనం మోడ్ ఫార్ములా ఉంటది. ఆ మోడ్ ఫార్ములా యూజ్ చేసి మనము మోడ్ కనుక్కుంటాం అనమాట. సో మోడ్ ఫార్ములా ఏంటి అంటే మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎఫ్1 మైనస్ ఎఫ్0/2 ఎఫ్1 మైనస్ ఎఫ్0 మైనస్ ఎఫ్2 ఇంటూ హెచ్ అనమాట. ఎల్ అంటే ఏంటి ఇక్కడ? ఎల్ అంటే లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్ అని అంట. హెచ్ ఏంటిది? సైజ్ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఇంటర్వెల్. ఓకే, f1 is a frequency of the model class. f0 ఏంటి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్, ముందు క్లాస్ది ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ అంట. f2 ఏమో తర్వాతది. ఓకే, సరే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటూ మనం చేద్దాం. ఓకే, సరే ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఎక్స్పెండిచర్ ఇచ్చాడు. మళ్ళీ తర్వాత ఎక్స్పెండిచర్స్ ఇట్లా వాల్యూస్ ఇచ్చేసాడు. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇచ్చాడు. ఇవి ఫ్రీక్వెన్సీస్ అన్నమాట. ఇవి ఫ్రీక్వెన్సీస్. ఓకే, ఇవి క్లాస్. ఓకే, ఒక్కదానికి మనము ఇక్కడ మోడల్ క్లాస్ దేనికి ఎక్కువ ఉంది? అన్నిట్లలో దేనికి ఎక్కువ హైయెస్ట్ ఉంది? 40కి ఎక్కువ హైయెస్ట్ ఉంది. సో మోడల్ ఫ్రీక్వెన్సీ ఇది అనుకుందాం. ఓకే, మోడల్ క్లాస్ ఏంటి? దాని ఫ్రీక్వెన్సీది ఏ ఫ్రీక్వెన్సీ అయితే మాక్సిమం ఉంటుందో దాని క్లాస్ మోడల్ క్లాస్ అనేసి అని అంటారు. ఓకే, మోడల్ క్లాస్ అనేసి అని అంటారు. తర్వాత ఎల్ ఏమొచ్చింది? ఎల్ అంటే ఏంటి? మనం ఎల్ అంటే మనకి ముందు చెప్పుకున్నాం కదా. ఎల్ అంటే ఏంటో లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఏంటి? ఇక్కడ 1500 సారీ, ఇక్కడ ఈ క్లాస్కి లోవర్ బౌండరీ ఇది 1500. ఓకే, f1 ఏమవుతుంది? f1 సో ఈ వాల్యూస్ అన్ని హెచ్ అంటే ఈ రెండిటి డిఫరెన్స్ 2000 మైనస్ 1500 విచ్ ఇస్ ఈక్వల్ టు 500. హెచ్ ఏమో 500 అయ్యింది. ఓకే, ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎల్ వాల్యూ 1500, మళ్ళీ తర్వాత f1 ఏమో 40, f0 ఏమో 24, 2f1 అంటే 2 ఇంటూ 40 మైనస్ 24 మైనస్ 33 ఇంటూ 500. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 1847.82. ఇది మోడ్ అన్నమాట. ఓకే, ఇలా కనుక్కుంటారు మోడ్ని. సో మీరు ఈ మోడ్ ఎట్లా కనుక్కోవాలో అర్థమైపోయింది కదా. అన్‌గ్రూప్డ్ డేటాకి ఎట్లా కనుక్కోవాలి, గ్రూప్డ్ డేటాకి ఎట్లా కనుక్కోవాలి అనేది. గ్రూప్డ్ డేటా ఏం లేదు, ఇదొక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది మోడ్లో. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత మీడియన్ కూడా చెప్తాను. అన్‌గ్రూప్డ్ డేటాకి ఎక్కువ ఏది వచ్చిందంటే అదే మోడ్ అయిపోతుంది. గ్రూప్డ్ డేటాకి ఇట్లా మనకి క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీస్ ఇస్తాడు. ఈ ఫ్రీక్వెన్సీస్ యూజ్ చేసి మనం చేసేయాలి. ఓకే, చలో నెక్స్ట్ ఇంకా మీడియన్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ మీడియన్ ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ మోడ్ ఇప్పుడు చెప్పేశాను కాబట్టి మోడ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా చేసేయండి. చేసేసాక మీన్ మోడ్ అయిపోతుంది మీ అకౌంట్లో. మీడియన్ కూడా మీరు నోటిఫికేషన్ పెట్టారు అనుకో, నేను వీడియో పెట్టగానే అది వచ్చేస్తుంది మీకు. ఆ నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ రాగానే ఓపెన్ చేసి చూసేయండి అండ్ స్టాటిస్టిక్స్ చాప్టర్ మొత్తం కంప్లీట్ చేసేయండి. ఓకేనా? Share and subscribe to my channel VIS Tutorials.